హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్ల 30,000 కోట్ల బకాయిలు 30%తో మధ్యంతర భృతి. దీనికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడ గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ, పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికొచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా నేడు ఎక్కడ చూసినా లక్షలాది మంది ప్రభుత్వ ఉద్యోగుల ఆర్థిక దైనందిన స్థితులు మరియు ప్రభుత్వం చెల్లించాల్సిన వేల కోట్ల రూపాయల పెండింగ్ బకాయిల అంశమే అత్యంత ప్రధానమైన మరియు తీవ్రమైన చర్చనీయాంశంగా అయితే మారిపోయింది. రాష్ట్రం నలుమూలల నుంచి వినిపిస్తున్నటువంటి ఒకటే గొంతుక ఏమిటంటే, నిరంతరం ప్రజలకు సేవ చేస్తున్న ఉద్యోగి తన శ్రమకు తగిన ఫలితం కోసం, తన ఖాతాలో పడాల్సిన బకాయిల కోసం ఎదురు చూడాల్సిన దుస్థితి ఎందుకొచ్చింది అని ప్రశ్నిస్తున్నారు. ఇది కేవలం ఒక వర్గానికో చెందిన సమస్య కాదు. రాష్ట్ర పరిపాలనా వ్యవస్థనే ప్రభావితం చేసే స్థాయికి చేరుకుంది. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి నేడు సుమారు 30,000 కోట్ల రూపాయల అసాధారణమైన భారీ బకాయిలు పేరుకొనిపోయి ఉన్నాయి అని గణాంకాలు చెబుతున్నాయి. మరి దీనివల్ల ఉద్యోగుల ఆగ్రహం ఇప్పుడు పెల్లబుక్కి ఒక పెను ఉద్యమం రూపమైతే దాల్చబోతోంది. ఈ బకాయిల్లో డీఏ అరియర్స్, జీపీఎఫ్ విత్‌డ్రాస్, అలాగే మెడికల్ బిల్లులు మరియు సరెండర్ లీవ్ నగదు వంటి అనేక అంశాలైతే ఉన్నాయి. వీటిని ప్రభుత్వం వెంటనే విడుదల చేయకపోతే సమ్మెకు సైతం వెనకాడబోమని ఉద్యోగ సంఘాలు హెచ్చరిస్తున్నాయి. కేవలం అభ్యర్థనల దశ నుంచి ఇప్పుడు ఈ డిమాండ్‌లు ప్రత్యక్ష పోరాటాల వైపు మళ్లుతున్నాయి. ప్రస్తుతం ఉన్న 11వ పీఆర్సీ కాలపరిమితి ముగిసిపోతున్న నేపథ్యంలో 12వ వేతన సవరణ సంఘం 12థ్ పీఆర్సీ ఏర్పాటు మరియు దాని తక్షణ అమలుపై రాష్ట్ర ప్రభుత్వం ఎటువంటి జాప్యం లేకుండా ఒక నిర్ణయాత్మక ప్రకటన చేయాల్సిన అత్యంత ఆవశ్యకత అయితే ఏర్పడింది. పాత పీఆర్సీ గడువు తీరిపోతున్న కొత్త కమిషన్ చైర్మన్‌ను నియమించకపోవడం పట్ల లేదా ప్రక్రియ ప్రారంభించకపోవడం వల్ల భవిష్యత్తులో వేతనాల పెంపు అనేది ప్రశ్నార్థకంగా మారుతుందని ఉద్యోగులు భయపడుతున్నారు. సమయం మించిపోతున్న కొద్ది రోజుల్లోనే ఆహ్, సమయం మించిపోతున్న కొద్దీ ఉద్యోగుల్లో అసహనం అయితే పెరిగిపోతుందని, అందుకే ప్రభుత్వం తక్షణమే ఒక టైమ్ టేబుల్‌ను ప్రకటించాలని ప్రతినిధులు కోరుతున్నారు. మరి ఇటువంటి క్లిష్ట పరిస్థితుల్లో కేంద్ర మాజీ మంత్రి మరియు సీనియర్ నాయకులు చింతామోహన్ గారు ప్రత్యక్షంగా రంగంలోకి దిగి ఉద్యోగుల గొంతుకగా మారి రాష్ట్ర ప్రభుత్వాన్ని సూటిగా మరియు గట్టిగా నిలదీయడం మొదలుపెట్టారు. ఆయన కేవలం ఒక రాజకీయ నాయకుడిగానే కాకుండా ఉద్యోగుల హక్కుల పరిరక్షకుడిగా నిలబడి వారి సమస్యలను పరిష్కరించకపోతే ప్రభుత్వానికి గడ్డుకాలం తప్పదని హెచ్చరించారు. మంగళవారం సాయంత్రం ఏలూరు జిల్లా కలెక్టరేట్ కార్యాలయం వద్ద ముట్టడి కార్యక్రమం అనేది ఆయన నేతృత్వంలోనే జరిగింది. ఇది ప్రభుత్వానికి ఒక బలమైన హెచ్చరికగా అయితే మారింది. ఈ నిరసనలో ఎస్సీ సామాజిక వర్గ నాయకులు మరియు వివిధ ఉద్యోగ సంఘాల ప్రతినిధులు భారీ సంఖ్యలో పాల్గొని తమ ఆవేదనను వెల్లబుచ్చారు. గత 8 సంవత్సరాలుగా సుదీర్ఘకాలంగా వేతన సవరణలు, పీఆర్సీ శాస్త్రీయ పద్ధతిలో మరియు సరైన సమయంలో అమలు కాకపోవడం వల్ల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సుమారు 6,00,000 మందికి పైగా ప్రభుత్వ ఉద్యోగులు మరియు వారిపై ఆధారపడి ఉన్నటువంటి కుటుంబాలు ఊహించని రీతిలో ఆర్థిక సంక్షోభంలో కూరుకొని పోయాయని చింతామోహన్ గారు అత్యంత ఆవేదన తెలియజేశారు. పెరుగుతున్న పెట్రోల్, గ్యాస్ మరియు నిత్యావసర వస్తువుల ధరలకు అనుగుణంగా జీతాలు పెరగకపోవడం ఒక ఎత్తు అయితే, రావాల్సినటువంటి జీతాలను సకాలంలో ఇవ్వకపోవడం మరో ఎత్తు అని ఆయన విశ్లేషించారు. మరి ఒక సాధారణ ఉద్యోగి తన పిల్లల పాఠశాల ఫీజులు కట్టుకోవాలనుకున్నా, లేదా వృద్ధులైనటువంటి తల్లిదండ్రులకు వైద్యం చేయించాలన్నా, లేదా నెలాఖరు జీతం మీదే ఆయన ఆధారపడతారు. అటువంటి జీతాలపైనే జీతాలనే సకాలంలో ఇవ్వకపోవడం మానవ హక్కుల ఉల్లంఘన కిందకే వస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగోలేదన్న సాకులు చెప్పడం మానేసి మే నెలాఖరులోపు ఏదేమైనా సరే ఉద్యోగులకు బాకీ ఉన్న 30,000 కోట్ల రూపాయలను ఎటువంటి మినహాయింపులు లేకుండా తక్షణమే వారి వ్యక్తిగత బ్యాంకు ఖాతాల్లో జమ చేయాలని అయితే ఆయన ప్రభుత్వానికి అల్టిమేటం జారీ చేశారు. ఇకపోతే బకాయిలు చెల్లించడం అనేది ప్రభుత్వ దాక్షిణ్యం కాదని, అది ఉద్యోగులు తమ జీవితాలను పణంగా పెట్టి సంపాదించుకున్నటువంటి కష్టార్జితమని ఆయన గుర్తు చేశారు. ఇక రాజధాని అమరావతిలో సచివాలయ భవనాలు మరియు ఇతర ప్రభుత్వ కార్యాలయాల ఆధునికీకరణ, అలంకరణల పేరుతో వందల కోట్ల రూపాయల ప్రజాధనాన్ని విచ్చలవిడిగా అనవసర ఖర్చు చేస్తున్నారని, కానీ అదే భవనాల్లో రాత్రింబవళ్లు పనిచేస్తున్నటువంటి ప్రభుత్వానికి పేరు తెస్తున్న ఉద్యోగుల కడుపు మారుస్తున్నారని చింతామోహన్ గారు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. భౌతికమైన భవనాల హంగుల కంటే
ఆ భవనాలలో కూర్చుని పరిపాలనను నడిపే మనుషులు, ఉద్యోగుల సంక్షేమం మరియు వారి కుటుంబాల కనీస అవసరాలు తీర్చడం ముఖ్యం కదా! అని ఆయన సూటిగా ప్రశ్నించారు. భవనాలు ఎంత అందంగా ఉన్నా అక్కడ పనిచేసే ఉద్యోగి అప్పుల బాధతో సతమతమవుతుంటే ఆ పరిపాలనలో నాణ్యత ఎలా వస్తుంది అని ఆయన నిలదీశారు. ప్రభుత్వ యంత్రాంగం యొక్క చక్రాలు సక్రమంగా తిరగాలంటే ఉద్యోగికి ఆర్థిక భరోసా ఉండాలని, లేని పక్షంలో మొత్తం పాలనా వ్యవస్థే కుంటుపడుతుందని ఆయన హెచ్చరించారు. ప్రాధాన్యతలు అనేవి ప్రజల మరియు ఉద్యోగుల కడుపు నింపడం మీద ఉండాలి గానీ, కేవలం భౌతిక నిర్మాణాల మీద కాదు అని హితవు పలికారు. ప్రస్తుత పరిస్థితుల్లో రాయలసీమ మరియు ఉత్తరాంధ్ర వంటి వెనుకబడిన ప్రాంతాల ప్రజలు కూడా అమరావతి రాజధాని నిర్మాణం మరియు అక్కడ జరుగుతున్న భారీ ఖర్చుల విషయంలో తీవ్రమైన అసంతృప్తితో ఉన్నారని ఆయన వ్యక్తిగత అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. రాజధాని నగరం అనేది సర్వజన హితంగా ఉండాలి గానీ, నేడు అమరావతి సామాన్యులకు ఏమాత్రం అందుబాటులో లేని విధంగా అయితే మరియు కేవలం కొంతమంది ఉన్నత వర్గాల ప్రయోజనాల కోసమే తయారైనట్టు కనిపిస్తోందని, దీనిని ఆయన ఎద్దేవా చేస్తూ అమరావతిని చంద్రావతిగా మారిపోయిందని విమర్శించారు. రాష్ట్రం అప్పుల ఊబిలో ఉక్కిరిబిక్కిరవుతున్న సమయంలో సామాన్య ప్రజలు మరియు ఉద్యోగుల సంక్షేమాన్ని పక్కన పెట్టి భారీ భవంతులు కోసం అప్పులు తేవడం వివేకవంతమైన నిర్ణయం కాదని ఆయన హితవు పలికారు. ఇక ముఖ్యమంత్రి గారు ఎన్నికల మేనిఫెస్టోలో ఉద్యోగుల సంక్షేమం గురించి అద్భుతమైన హామీలిచ్చి, అధికారం చేపట్టిన తర్వాత వాటన్నిటిని మరుగున పడేసి అబద్ధపు మాటలతో ఉద్యోగులను, సామాన్య ప్రజలను వంచిస్తున్నారని కూడా ఆయన బహిరంగంగా ఆరోపించారు. మాట తప్పను, మడమ తిప్పను అని చెప్పి నేడు ఉద్యోగుల జీతాల విషయంలో మాట మారుస్తున్నారని విమర్శించారు. ఒకవేళ ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం వెంటనే నెరవేర్చకపోతే రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీ తరపున రాష్ట్ర వ్యాప్త ఉద్యమాలు చేపట్టి ప్రభుత్వాన్ని స్తంభింపజేస్తామని ఆయన గట్టిగా హెచ్చరించారు. కేవలం మాటలకే పరిమితం కాకుండా తమ డిమాండ్లతో కూడిన సమగ్ర వినతి పత్రాన్ని కలెక్టరేట్ అధికారులకు అందజేసి తక్షణ చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ పోరాటంలో దళిత, గిరిజన సంఘాల నాయకులు కూడా తోడవడంతో ఈ ఉద్యమానికి మరింత బలాన్ని ఇచ్చింది. ఇక ప్రభుత్వం ఇప్పటికైనా తన మొండి వైఖరిని వీడి 12వ పీఆర్సీని వెంటనే ప్రకటించి చైర్మన్ నియమించి నివేదిక త్వరగా వచ్చేలాగా ఏర్పాట్లు చేసుకొని దానికి ఒక స్పష్టమైన కాలపరిమితిని నిర్ణయించాలి. కొత్త పీఆర్సీ నివేదిక రావడానికి సమయం పడుతుంది కాబట్టి అంతవరకు ఉద్యోగులకు ఆర్థిక వెసులుబాటు కల్పించడానికి కనీసం 30% మేర మధ్యంతర భృతిని తక్షణమే ప్రకటించాలని ఉద్యోగ సంఘాలు ముక్త కంఠంతో డిమాండ్ చేస్తున్నాయి. ఈ 30,000 కోట్ల రూపాయల బకాయిలు అందితే సగటున ప్రతి ఉద్యోగికి కూడా 3-4 లక్షల రూపాయల వరకు లబ్ధి చేకూరుతుందన్నమాట. వారికి రావాల్సిన బకాయిలలో వారి బేసిక్ పేని బట్టి. ఇది వారి పదవీ విరమణ జీవితానికి లేదా పిల్లల భవిష్యత్తుకు ఎంతో అవసరమని ప్రభుత్వం గుర్తించాలి.